పాపం లోక సృష్టి ఆరంభం నుంచే లేదు. పాపం ఎప్పుడు లోకంలో ప్రవేశించిందంటే ఎప్పుడైతే మనిషి అవిధేయుడయ్యాడో అప్పుడే లోకంలో పాపం ప్రవేశించింది. దేవుని సంగమా, ఈరోజున సంఘములో ఉన్న మనం, సంఘంలోకి చేర్చబడిన మనం ఈ పాపం విషయమై స్పష్టత మనకు ఉండాలి. స్పష్టత దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మన జీవితంలో అవిధేయత ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమైపోతున్నామంటే పాపులుగా మార్చబడిపోతున్నాం. పాపిగా నువ్వు మారిపోతున్నావు. అవిధేయతే నువ్వు ఒక పాపివి అనే దానికి ముద్ర వేయబడుతుంది. కనుక మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.